మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ సంస్థాగత బలోపేతంపై పార్టీ అధిష్టానం ముమ్మరంగా దృష్టి సారించింది. ఇటీవల జిల్లా కమిటీల నియామకాన్ని పూర్తి చేసిన పార్టీ ఇప్పుడు వారిని కార్మోన్ముఖులను చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాల కమిటీల నేతలతో ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈ కార్యక్రమానికి హాజరై పార్టీని గ్రామస్థాయి నుంచి ఎలా బలోపేతం చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను ఈ సందర్భంగా నేతలకు అప్పగించనున్నారు. దీని నుంచి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, టీడీపీ సంస్థాగత బలోపేతంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్టు అర్థమవుతోంది. దీనికోసం జిల్లా కమిటీలు నియామకాన్ని కూడా పూర్తి చేసింది పార్టీ. ఇప్పుడు దాని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. ఆ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే వర్క్ షాప్ లో ఆయన పాల్గొంటారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ఒక పక్క రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. ఈ సమయంలో ఈ సీనియర్లతో మాట్లాడిన సమయంలో వారి దగ్గర నుంచి కొన్ని అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఏ జిల్లాలో ఎవరిని రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటే బాగుంటుంది, ఈక్వేషన్స్ ఏంటి, వీటన్నిటిని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. సీనియర్ల అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. మరో పక్క కొత్తగా ఎన్నికైనటువంటి ఏదైతే కార్యదర్శులు ఉన్నారో ఆ కార్యదర్శులకు సంబంధించి కూడా పూర్తిగా పార్టీ విధానాల్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఒక పక్క కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఎంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దాని మీద కూడా ఒక పక్క వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా, కేడర్ ని కలుపుకొని ముందుకు వెళ్లే విధంగా, నాయకులను కూడా ఏదైతే కొన్ని నియోజకవర్గాల్లో కొంత ఎమ్మెల్యేలు, మంత్రులు, అదే విధంగా కేడర్ కి మధ్య కొన్ని చోట్ల చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా వాటన్నిటి కూడా వాళ్ళు కొంత వర్క్ విషయంలో బిజీగా ఉంటున్నా సరే వీటికి సంబంధించిన పార్టీని కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తాం. ఇటు కార్యకర్తలకు అన్ని వేళ అందుబాటులో ఉంటాం. మరో పక్క ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, పార్టీని ఇంకా బలోపేతం చేయడం ప్రధాన అంశాలుగా ఈ రోజు ఈ వర్క్ షాప్ లో చంద్రబాబు నాయుడు వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. మరో పక్క నారా లోకేష్ కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎవరికి ఎక్కడ ఉపయోగించుకుంటే బాగుంటుంది, వారికి సంబంధించి ఏం చేయాలనేది కూడా కసరత్తు చేస్తున్నారు. ఆ టీం కూడా వర్కౌట్ చేస్తూ ఉంది. ఒక పక్క ఇప్పటికే జిల్లా కమిటీలన్నీ కూడా దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా వేగంగా తీసుకున్నారు. ఇక రాష్ట్ర స్థాయి కమిటీకి సంబంధించి కూడా ఈ రోజు సీనియర్ నాయకులతో అదే విధంగా కార్యదర్శులతో చర్చించిన తర్వాత సీరియస్ గా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక పక్క ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన మీద దృష్టి పెట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తూనే మరో పక్క పార్టీని కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా పార్టీకి కూడా సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. కార్యకర్తలు కూడా పూర్తిగా అందుబాటులో ఉంటారని చెప్పారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయికి వెళ్లి అక్కడ కార్యకర్తలకి అదే విధంగా మరో పక్క నాయకులకు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.